అందరికీ నమస్కారం. ఇవాళటి మన కథ గృహిణి. కథ చాలా బాగుందండి. చివరి దాకా వినండి. నచ్చితే లైక్ చేయండి. మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి, ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. ఎందుకు? ఈరోజు ఏమిటో మీకు గుర్తులేదా? లేదు. ఏమైనా పండగ? మన పెళ్లి రోజండి. ఓహో, అలాగా. అయినా నాకు లీవ్ లేదు. పోనీ సాయంత్రం త్వరగా వస్తారా? చూస్తా అని వెళ్ళిపోయాడు అజయ్. సాయంత్రం 6 అయింది. భర్త రాలేదు. 7 అయింది. అయినా రాలేదు. ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ భర్త తీయలేదు. ఈలోపు మరో ఫోన్ మ్రోగింది. భర్త ఏమో అని ఆశగా చూసింది. కాదు, వాళ్ళ మమ్మీ. అమ్మ సంధ్య, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అల్లుడు నువ్వు ఎక్కడున్నారు? బయటకెళ్ళారా? అల్లుడికి ఫోన్ ఇవ్వమ్మా, మీ నాన్న మాట్లాడతారంట. ఆయన ఇంకా రాలేదమ్మా ఆఫీస్ నుండి. అదేమిటి? అల్లుడు గారు సెలవు పెట్టలేదా? నువ్వు చెప్పలేదా? చెప్పానమ్మా, అయినా లీవ్ లేదని వెళ్ళిపోయారు. కనీసం త్వరగా కూడా రాలేదు ఎంత చెప్పినా. అంతేనమ్మా, ఈ మగాళ్ళంతా ఇంతే అంటూ ఫోన్ పెట్టేసింది. ట్రింగ్ ట్రింగ్. అజయ్ ఫోన్ మోగుతుంది. హలో బాబు, నేను మీ మావయ్యని. బాగున్నావా? హా మావయ్య గారు, బాగున్నాను. హ్యాపీ యానివర్సరీ బాబు. థ్యాంక్ యూ మావయ్య గారు. ఏమిటి నాయన, పెళ్లి రోజు సెలవు పెట్టి అమ్మాయితో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా? మావయ్య గారు, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. ఏమే శ్యామల, అల్లుడు గారు బిజీ అని ఫోన్ పెట్టేశాడు. ఎందుకు పెట్టడు? మా అల్లుడు అని నెత్తిన పెట్టుకున్నారుగా. అసలు నేను ఆనాడే చెప్పాను, ప్రైవేట్ జాబ్ అల్లుడు వద్దండి, సెలవులు ఉండవు, జీతం తక్కువ, అది ఇది అని హాయిగా ఏ గవర్నమెంట్ టీచర్కో లెక్చరర్కో ఇచ్చి ఉంటే బాగుండేది కదా. బోలెడని సెలవులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవులు ఉంటాయి. నా మాట విన్నారా? మంచి సంబంధం, మీ చెల్లెలు కొడుకు అని నా నోరు మోయించి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైంది? కారాలు మిరియాలు నూరుతున్నావు? వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అని మీరు నేను అనుకోవడం కాదు, అమ్మాయి చెప్పాలి. మళ్ళీ అమ్మాయి ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మోగుతుంది. అమ్మ చెప్పమ్మా. ఏమ్మా, వచ్చాడా అల్లుడు? లేదమ్మా, ఫోన్ కూడా ఎత్తలేదు. అదేమిటి? టైం 9:30 అవుతుంది, ఇంకా రాకపోవటం ఏంటి? ఏమో అమ్మా, ఈయన ఎప్పుడూ అంతే. అది సరే కానీ అబ్బాయి నేను బాగా చూసుకుంటున్నారేంటి? బాగానే చూసుకుంటాడమ్మా, కాకపోతే ఎక్కువ టైం ఆఫీస్ పని అని నాతో ఎక్కువసేపు ఉండరు. పెళ్లి రోజుకి చీర ఏమన్నా కోనిచ్చాడా? లేదమ్మా, అసలు ఆయనకి గుర్తు లేదంట. ఏమిటో, ఒక్కగానొక్క కూతురువి, మహారాణిలా చూసుకున్నాం మేము. ఏది కావాలంటే అది కొనిచ్చేవాళ్ళం. ఇప్పుడేమో ఇలా బాధపడుతున్నావు. అవన్నీ ఎందుకులేమ్మా, నేను బాగానే ఉన్నాను. టింగ్ టింగ్. కాలింగ్ బెల్ మోగుతుంది. సరే ఉంటానమ్మా, ఆయన వచ్చినట్లున్నారు. చెంగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తీరా చూస్తే హౌస్ ఓనర్ ఆంటీ. సారీ అమ్మా, పొద్దున్నుండి లేము, బయటకు వెళ్ళి వచ్చాము. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ ఆంటీ. అబ్బాయి ఉన్నాడా అమ్మా? ఇంకా రాలేదా ఆంటీ? వచ్చాక తనకి కూడా చెప్పమ్మా. సరే ఆంటీ. వచ్చి సోఫాలో కూర్చొని లీలగా కళ్ళు మూసింది. ఏవో జ్ఞాపకాలు అలా నుదుటి మీద జుట్టు జాలు వారినట్లు వస్తున్నాయి. చిన్నప్పుడు తను ఆడుకున్న రోజులు, స్నేహితులతో పిక్నిక్ వెళ్ళిన రోజులు, అమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, పెద్ద మనిషి అయిన రోజులు, ఓని వేసి సిగ్గుపడిన రోజులు, కాలేజీలో పాట పాడిన రోజులు, తనని ప్రేమించమని కుర్రాళ్ళు వెంటబడ్డ రోజులు, 20 ఏళ్ళు వచ్చిన అమ్మ వడిలో పడుకున్న రోజులు, తన బర్త్డేకి నాన్న స్కూటీ కొనిచ్చిన రోజులు అన్నీ ఒక్కసారి వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిద్ర మత్తులో పడబోయి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా చూస్తే తన భర్త అజయ్ కూర్చొని ఆమెను చూస్తున్నాడు. ఏమండి, మీరెప్పుడు వచ్చారు అంటూ భర్తని హగ్ చేసుకుంది. ఏమైంది సంధ్య? డోర్ వేయకుండా పరధ్యానంగా ఉన్నావు, ఏమైంది? అబ్బే ఏం లేదండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సారీ సంధ్య, లేట్ అయింది అంటూ టైం చూస్తే 11 అయింది. ఆఫీస్లో ఓవర్ టైం చేశాను, అందుకే లేట్ అయింది. అయ్యో సారీ ఎందుకండి, మీ గురించి నాకు తెలియదా అని. అదేమిటి, నా మీద కోపంగా లేదా అన్నాడు. కోపం ఎందుకండి, ఇప్పటికైనా వచ్చారు కదా. అన్నం తిన్నావా? లేదండి, మీరు వస్తే తిందామని అన్నీ సిద్ధం చేశాను. సరే, నీకు 2 శుభవార్తలు చెప్తాను. అవునా? ఏమిటవి చెప్పండి. రేపటి నుండి 6 అయ్యేసరికి నీ ముందుంటాను. వావ్, నిజమా? ఎంత మంచి మాట చెప్పారు. మరి రెండోది ఏంటి? తన జేబులో నుండి ఒక ప్యాకెట్ తీసి ఇచ్చాడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు.
ఓపెన్ చేస్తే తనకి ఎంతో ఇష్టమైన నెక్లెస్. తాను ఆశ్చర్యపోయింది. ఏమండి ఇది నేను నేను అంటూ, అవును సంధ్య, సరిగ్గా 1 ఇయర్ క్రితం నువ్వు కోరిన నెక్లెస్. అప్పుడు నాకు స్తోమత లేక కోనివ్వలేకపోయాను. దానికోసమే ఇన్ని రోజులు ఓవర్ టైం చేశాను, డబ్బులు దాచాను. ఈరోజు దాన్ని కొనగలిగాని అంటూ గర్వంగా చెప్పాడు. తన భార్య కళ్ళల్లో ఆనందం, ప్రేమ, ఆశ్చర్యం, బాధ అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. తన భర్తను హగ్ చేసుకొని గట్టిగా ఏడ్చేసింది. ఏమైంది సంధ్య అని అడిగాడు. నా కోసం మీరు ఇంత కష్టపడ్డారంటే నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. నేనే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అప్పుడప్పుడు బాధపడ్డాను. నన్ను క్షమించండి. నో సంధ్య, నేను టైం స్పెండ్ చేయలేకపోయాను. సారీ. నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సంధ్య. నా జీతం డబుల్ అయింది. ఇక నుండి మనకు అన్ని మంచి రోజులే అనగానే భార్య ఇంకా ఆనందపడింది. ఇద్దరు కలిసి భోజనం చేసి హాయిగా నైట్ షికార్కి వెళ్ళి అలా చల్లగాలికి తిరిగి వచ్చి హ్యాపీగా పడుకున్నారు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మంచి మంచి కథల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.